వెల్కమ్ టు మెగానైన్ టీవీ. ఘజియాబాద్లో అపార్ట్మెంట్ 9వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్న ముగ్గురు అక్కా చెల్లెల ఘటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. కేవలం కుటుంబ గొడవలే కాదు, దీని వెనుక ఒక గ్లోబల్ ట్రెండ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ముగ్గురు అమ్మాయిలకు ఉన్న కొరియన్ కల్చర్ పిచ్చి, తండ్రికి ఉన్న సంప్రదాయ భయాలు 3 ప్రాణాలను బలి తీసుకున్నాయి. అమ్మాయిలు డైరీలో రాసిన "వీ వాంట్ టు గో టు కొరియా" అనే మాట భారతీయ యువతలో పెరుగుతున్న K-pop ఆప్షన్స్కు అద్దం పడుతోంది. అసలు ఈ కాలం పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ఉన్న గ్యాప్ ఏంటి? ఈ విషాదం మనకు నేర్పుతున్న పాఠం ఏంటి? భారతదేశంలో విస్తరిస్తున్న కొరియన్ సంస్కృతి, దాని పర్యవసానాలపై స్పెషల్ ఫోకస్. నమస్తే అంటే పాత ఫ్యాషన్, ఇప్పుడు ట్రెండ్ అంతా అన్యో హసాయో. భారతదేశంలో కొరియన్ వేవ్ ఒక తుఫానులా మారింది. ఒకప్పుడు ఇది కొంతమందికి మాత్రమే తెలిసిన సీక్రెట్ క్లబ్, కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ కొరియన్ ఫ్యాన్స్ ఉన్నారు. మన బిర్యానీని పక్కన పెట్టి కొరియన్ రామెన్ నూడిల్స్ తింటున్నారు. మన సినిమాల్లోని మాస్ హీరోలను కాదని కొరియన్ డ్రామాల్లోని సాఫ్ట్ బాయ్స్ కోసం అమ్మాయిలు కలలు కంటున్నారు. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, అంతకు మించి. కిమ్చీ నుంచి K-pop వరకు కొరియన్ కల్చర్ ఇండియాను డామినేట్ చేస్తోంది. ఘజియాబాద్లో జరిగిన విషాదం తర్వాత కొరియన్ కల్చర్పై చాలా చర్చ జరుగుతుంది. కేవలం పిచ్చి లేదా అడిక్షన్ వల్ల మాత్రమే మన వాళ్ళు కొరియన్ వైపు చూడటం లేదట. దీని వెనుక బలమైన ఎమోషనల్ కనెక్షన్ ఉందని నిపుణులు చెబుతున్నారు. మన ఉమ్మడి కుటుంబాల విలువలు కొరియన్ డ్రామాల్లో కనిపించడం, మన మాస్ సినిమాల్లో లేని సాఫ్ట్ మ్యాస్కులినిటీ అక్కడ దొరకడం, బిర్యానీ లాంటి స్పైసీ రుచులు కిమ్చీలో దొరకడం, ఇవే భారతీయ మనుషులను కొల్లగొట్టాయట. స్విగ్గీలో ఆర్డర్లు 50% పెరగడానికి, డియోలింగోలో కొరియన్ భాష నేర్చుకోవడానికి కారణాలు చెబితే కంగు తింటారు. గత 10 ఏళ్లలో భారతదేశంలో జరిగిన అతిపెద్ద కల్చర్ షిఫ్ట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా హల్యూ లేదా కొరియన్ వేవ్. 2010లో కొరియన్ పాట వినాలంటే VPN వాడాల్సి వచ్చేది. కానీ ఈరోజు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎక్కడ చూసినా BTS పాటలే వినిపిస్తున్నాయి. కరోనా లాక్డౌన్ తర్వాత ఈ వేవ్ మరింత ఉధృతమైంది. భాష తెలియకపోయినా కొరియన్ డ్రామాలు మన వాళ్లకు ఎందుకు అంతలా నచ్చుతున్నాయంటే అందులో ఉన్న విలువలు, మన ఆసియా సంస్కృతిలో ఉండే ఉమ్మడి కుటుంబాలు, పెద్దల పట్ల గౌరవం, త్యాగం వంటి అంశాలు కొరియన్ స్టోరీల్లో బలంగా ఉంటాయి. అందుకే మన వాళ్ళు ఈజీగా కనెక్ట్ అవుతున్నారు. ఇండియన్ సినిమాల్లో పుష్ప, KGF లాంటి హైపర్ మ్యాస్కులిన్ హీరోలు రాజ్యమేలుతున్నారు. వారు ఎమోషన్స్ చూపించరు, డామినేట్ చేస్తారు. కానీ కొరియన్ డ్రామాలు దీనికి పూర్తిగా విరుద్ధం. కొరియన్ హీరోలు ఏడుస్తారు, వంట చేస్తారు, సారీ చెబుతారు, అమ్మాయిల మాట వింటారు. ఇది బలహీనత కాదు, ఎమోషనల్గా అందుబాటులో ఉండటం. భారతీయ మహిళలు తెరపై చూడాలనుకున్న సున్నితత్వం, ప్రేమ వారికి K-డ్రామాల్లో దొరుకుతుంది. అందుకే వారు కొరియన్ హీరోలకు ఫిదా అవుతున్నారు. వెస్టర్న్ సిరీస్లలో వ్యక్తిగత స్వేచ్ఛకు, తిరుగుబాటుకు ప్రాధాన్యత ఇస్తే కొరియన్ డ్రామాల్లో కుటుంబం కోసం త్యాగం చేయడం, బాధ్యతగా ఉండటం చూపిస్తారు. ఇది మన ఇండియన్ యూత్కు బాగా కనెక్ట్ అవుతుంది. స్విగ్గీ 2025 రిపోర్టు ప్రకారం మెట్రో నగరాల్లో కొరియన్ ఫుడ్ ఆర్డర్లు 50% పెరిగాయి. మైసూరు, సూరత్ లాంటి సిటీల్లో ఏకంగా 59% పెరిగాయి. కిమ్చీ, రామెన్, కార్న్ డాగ్స్ ఇప్పుడు మన స్ట్రీట్ ఫుడ్లో భాగమయ్యాయి. ఇక డియోలింగో యాప్లో ఇండియాలో అత్యంత వేగంగా పెరుగుతున్న భాష కొరియన్. 2023లో ఇది 75% వృద్ధిని నమోదు చేసింది. కేవలం సబ్ టైటిల్స్ లేకుండా డ్రామాలు చూడటానికే మన వాళ్ళు ఈ భాష నేర్చుకుంటున్నారు. ఒకప్పుడు టైట్ జీన్స్ ట్రెండ్ అయితే ఇప్పుడు కొరియన్ ప్రభావంతో ఓవర్ సైజ్డ్ ఫిట్స్, లేయర్డ్ లుక్స్ ఫ్యాషన్గా మారాయి. అబ్బాయిలు కూడా మేకప్, స్కిన్ కేర్ పట్ల శ్రద్ధ చూపిస్తున్నారు. K-pop వింటాం, K-డ్రామా చూస్తాం, కొరియన్ నూడిల్స్ తింటాం, ఇందులో తప్పేముంది అనుకోవచ్చు. కానీ మీరు ఇష్టపూర్వకంగా చేస్తున్నారా, లేక ఒక ప్రణాళిక ప్రకారం మిమ్మల్ని అలా మార్చేశారా? ప్రముఖ అంతర్జాతీయ వేదిక మోడర్న్ డిప్లొమసీ కొరియన్ వేవ్ను విశ్లేషిస్తూ ఒక ఆసక్తికరమైన, ఆందోళనకరమైన వార్తను పబ్లిష్ చేసింది. దీని ప్రకారం దక్షిణ కొరియా ప్రభుత్వం సంస్కృతిని ఒక ఎగుమతి వస్తువుగా మార్చింది. దీని ప్రధాన ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా కొరియన్ ఆధిపత్యాన్ని పెంచడం. దీన్నే రాజకీయ పరిభాషలో సాంస్కృతిక సామ్రాజ్యవాదం అంటారు. దీనివల్ల స్థానిక సంస్కృతులు దెబ్బతినడమే కాకుండా యువత తమ సొంత అస్తిత్వాన్ని కోల్పోతున్నారు. అసలు ఈ అగ్రెషన్ ఎలా జరుగుతుంది?
దీనివల్ల కలిగే దీర్ఘకాలిక నష్టాలను వివరించింది. కొరియన్ కల్చర్ విస్తరించడం అనేది అనుకోకుండా జరిగింది కాదు. 1990లలోనే కొరియన్ ప్రభుత్వం కల్చర్ మీద భారీగా పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టిందట. తుపాకులతో దేశాన్ని జయించే బదులు సినిమాలతో మనుషులను గెలవడమే వీరి వ్యూహం. ఒకసారి మనసు గెలిస్తే ఆ తర్వాత వారు ఏమమ్మినా మనం కొంటాం. డ్రామాలు, పాటలు ఎంత ఆకర్షణీయంగా రూపొందిస్తారంటే చూసేవారు తమ వాస్తవ ప్రపంచాన్ని మరిచిపోయి కొరియానే స్వర్గధామమని నమ్మేలా చూస్తారు. ఇది యువతను మానసికంగా బానిసలను చేస్తుందని విశ్లేషించారు. ఈ సాంస్కృతిక దాడి వెనుక ఉన్న అసలు లక్ష్యం డబ్బు. మీరు ఒక డ్రామాలో హీరోయిన్ వాడే లిప్స్టిక్ చూస్తారు, వెంటనే అది కొనాలనిపిస్తుంది. హీరో వాడే ఫోను, తినే ఫుడ్ అన్నీ మీకు కావాలి. దీనివల్ల స్థానిక ఉత్పత్తులు దెబ్బతింటున్నాయి. మన దేశ డబ్బు కాస్మెటిక్స్, ఫుడ్, మర్చండేజ్ రూపంలో కొరియాకు తరలిపోతుంది. ఇది ఒక రకమైన ఆర్థిక వలసవాదం. ఒకప్పుడు గేమ్స్ అంటే గ్రౌండ్లో అందరితో కలిసి ఆడుకునేవారు. కానీ ఇప్పుడు అది 4 గోడల మధ్య, కళ్లద్దాల వెనుక, స్మార్ట్ ఫోన్ స్క్రీన్స్ పై మాత్రమే ఆడుతున్నారు. కొన్నేళ్ల క్రితం బ్లూ వేల్ అనే గేమ్ ఉండేది. ఇది కేవలం గేమ్ కాదు, ఒక ఎమోషనల్ ట్రాప్. 50 రోజుల పాటు కఠినమైన టాస్క్ ఇస్తూ చివరికి ప్రాణాలు తీసుకునేలా ప్రేరేపించే ఈ గేమ్ ఎంతో మంది టీనేజర్లను బలి తీసుకుంది. ఆ తర్వాత పబ్జీ గేమ్ కూడా ఇదే ఇంపాక్ట్ చూపించింది. ఈ గేమ్ చాలా మందికి ఓ వ్యసనంగా మారింది. అందుకే దీనిని మన దేశం నుంచి బహిష్కరించారు. గేమ్ ఆడనివ్వకపోవడంతో చాలా మంది టీనేజర్లు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు కొరియన్ లవ్ గేమ్. ఇలా గేమ్లకు అడిక్ట్ అవటం వల్ల నిద్ర సరిగా పట్టదు. మరో గేమ్ ఇంకొద్దిసేపు ఆడతాం అనుకుంటూ టీనేజర్లు నిద్రకు దూరం అవుతున్నారు. అలా సరిగా నిద్రించకపోవడంతో మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చుట్టుపక్కల ఉన్న వారితో మాట్లాడడం మానేస్తారు. అంతేకాదు, ఈ గేమ్స్లో ఓడిపోవడం కూడా ఓ అవమానంగా భావించేవారు లేకపోలేదు. పిల్లల్లో మారే ఈ ప్రవర్తనను మొదటగా గుర్తించేది తల్లిదండ్రులే. అలా దారి తప్పుతున్న పిల్లలతో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. గేమ్స్ను ఉన్నట్టుండి మానేయమని చెప్పకుండా రోజు వారికి కొంత టైం కేటాయించమని చెప్పాలి. ఫోన్ పక్కన పెట్టిన తర్వాత వారికి బోర్ కొట్టకుండా అవుట్డోర్ గేమ్స్ని ఎంకరేజ్ చేయాలి. అసలు పిల్లలు ఏ గేమ్ ఆడుతున్నారు, అందులో ఏముంది, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది ఒక లుక్ వేయాలి. అంతేగాని గేమ్ మధ్యలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఫోన్ లాక్కోవడం వల్ల పిల్లల్లో మొండితనం పెరుగుతుంది. యూపీ ఘటనలో ఇదే జరిగినట్టు తెలుస్తుంది. అన్నింటికంటే ప్రమాదకరమైనది మనది కాని దాన్ని గొప్పగా భావించడం. కొరియన్ల తెల్లటి చర్మం, సన్నటి శరీరం చూసి మన యువత తమ సహజమైన భారతీయ రూపాన్ని తక్కువగా అంచనా వేసుకుంటున్నారు. మన మాతృభాష కంటే కొరియన్ పదాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇది భవిష్యత్తులో మన సాంస్కృతిక వారసత్వాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ప్రపంచీకరణలో భాగంగా ఇతర సంస్కృతులను తెలుసుకోవడం తప్పు కాదు. కానీ మన సంస్కృతిని చంపుకొని పరాయి సంస్కృతిని నెత్తిన పెట్టుకోవడం సాంస్కృతిక ఆత్మహత్య అవుతుందంటున్నారు నిపుణులు. కొరియన్ వేవ్ను కేవలం వినోదంగానే చూడాలని, దాన్ని జీవితంలో భాగం చేసుకుంటే బాధితుడిగా మారడం ఖాయమని హెచ్చరిస్తోంది.